చేసిన తెలంగాణ ఎంపీలు సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్. విజయవాడ అష్టదిగ్బంధం, జాతీయ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేత. విజృంభిస్తున్న యాంథ్రాక్స్, వణికిపోతున్న నల్గొండ వాసులు. మరింత పతనమైన రూపాయి విలువ, అందని ఎత్తుకు కార్ల ధరలు. ముఖ్యమంత్రి కిరణ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎంపీ వివేక్. ఆయన రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ ని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడొద్దని సీమాంధ్ర నాయకులకు విజ్ఞప్తి చేశారు విహెచ్. తెలంగాణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని షిండేను కోరారు తెలంగాణ ప్రాంత ఎంపీలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభ నుంచి సస్పెండ్ అయిన తెలుగుదేశం సీమాంధ్ర ఎంపీలు మెయిన్ గేట్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. లోక్సభలో తమ గొంతు వినిపించనీయకుండా బయటకు పంపారని వారు నిరసిస్తున్నారు. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ చిడతలతో భజన చేశారు. 5 కోట్ల మంది జనం మీదకొచ్చినారు, 5 కోట్ల మంది జనం రోడ్ల మీదకొచ్చినారు, 5 కోట్ల మంది జనం రోడ్ల మీదకొచ్చినారు, 5 కోట్ల మంది జనం రోడ్డు మీదకొచ్చినారు, 5 కోట్ల మంది జనం రోడ్డు మీదకొచ్చినారు. భవిష్యత్తు లేదంటూ చిన్న పెద్ద ఏడ్చినారు. ఎందుకీ పాడు విభజన, ఓ సోనియమ్మ ఎందుకీ పాడు విభజన, ఎందుకీ పాడు విభజన, ఓ సోనియమ్మ ఎందుకీ పాడు విభజన. 5 కోట్ల మంది జనం రోడ్ల మీదకొచ్చినారు, 5 కోట్ల మంది జనం రోడ్ల మీదకొచ్చినారు. భవిష్యత్తు లేదంటూ చిన్న పెద్ద ఏడ్చినారు. ఎందుకే పాడు విభజన, ఓ సోనియమ్మ ఎందుకే పాడు విభజన. ఎందుకీ హస్తినలో ఉన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలుసుకున్నారు. నిన్న సాయంత్రమే యాంటోనీ కమిటీతో సమావేశమైన సీఎం దిగ్విజయ్ తో ప్రత్యేక భేటీ జరిపారు. రాష్ట్రంలోని పరిస్థితుల్ని ఆయనకు సవివరంగా చెప్పేందుకే ఈ సమావేశం ఏర్పాటైంది. సమైక్యాంధ్ర కోసం మంత్రులు రాజీనామా చేద్దామన్నా తానే వారిని వారించానని, అవసరమైతే అందరం కలిసే రాజీనామా చేద్దామని చెప్పినట్లు సమాచారం. అయితే 2 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు తమకు చాలా ముఖ్యమని దిగ్విజయ్ అన్నారు. The interests of the people of Andhra Pradesh who have elected Congress party twice are paramount in the minds of the Congress leadership and the Congress party. Thank you. హైదరాబాద్ ను యూటీగా చేయాలంటూ ఆలోచనలు జరుగుతున్నాయన్న వార్తలపై టీఆర్ఎస్ మండిపడింది. సీమాంధ్ర పాలకుల ఒత్తిళ్లకు లొంగి కేంద్రం మరోసారి మోసం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు.
జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. సెప్టెంబర్ 7 విజయవంతం సెప్టెంబర్ 7 చలో చెలో సిటీ కాలేజ్ సెప్టెంబర్ 7 చలో సిటీ కాలేజ్, సెప్టెంబర్ 7 చలో సిటీ కాలేజ్, సెప్టెంబర్ 7 చలో సిటీ కాలేజ్, సెప్టెంబర్ 7 చలో. సమైక్యాంధ్రవాదులు విజయవాడను అష్టదిగ్బంధం చేస్తున్నారు. సిటీ కేబుల్, ఎలక్ట్రానిక్ మీడియా, ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనకు సిద్ధమవుతున్నారు. విజయవాడలోని 8 ప్రధాన రహదారులను మూసివేస్తున్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ప్రసారం చేయడం లేదంటూ విజయవాడలోని జాతీయ టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. ఏపీ ఎన్జీఓల సభకి ఎట్టకేలకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. అయితే అనేక షరతులు విధించింది. ఈ నెల 7న హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగనున్న సభకు ఉద్యోగులు మాత్రమే హాజరవ్వాలని సూచించింది. ఐడి కార్డులు చూశాకే సభా ప్రాంగణంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. అయితే అదే రోజు తలపెట్టిన మిగతా కార్యక్రమాలకు అనుమతి లభిస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అనేక అనుమానాలు, సందేహాలకు తెరపడింది. ఈ నెల 7న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ఏపీ ఎన్జీఓల సభకి షరతులతో కూడిన అనుమతిని నగర పోలీస్ శాఖ మంజూరు చేసింది. ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో ఎన్జీఓలు మాత్రమే పాల్గొనాలని హుకుం జారీ చేసింది. సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిర్వహించాలని సూచించింది. అలాగే సభా ప్రాంగణంలోకి వాటర్ బాటిల్స్, బ్యాగ్లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల గుర్తింపు కార్డులను చూశాకే అనుమతిస్తామని ప్రకటించింది. ఇలా అడుగడుగునా షరతులు విధిస్తూ అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 7వ తేదీన ఏపీ ఎన్జీఓలు, టీజేఏసీ, ఓయూజేఏసీలు నగరంలో ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అనుమతి కోరడంతో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా తమ కార్యక్రమాలు ఆపేది లేదని భీష్మించడంతో టెన్షన్ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు పోలీసుల అనుమతి లభించింది. ఇదే సమయంలో మిగతా కార్యక్రమాలకు అనుమతి ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది. అన్ని కార్యక్రమాలకు అనుమతినిస్తే శాంతి భద్రతల పరిరక్షణ ఎలా ఉంటుందనే ఆందోళన నగరవాసుల్లో ఇప్పుడు నెలకొంది. ముల్కీ అమరవీరుల స్మృతి వారంలో భాగంగా ఈ నెల 7వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ర్యాలీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. సిటీ కాలేజ్ నుంచి ఇందిరా పార్క్ వరకు శాంతి ర్యాలీ చేపట్టారు. ఇందుకోసం ఇప్పటికే అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ రాశారు. ఇది ఎవరికి వ్యతిరేకమైన ర్యాలీ కాదు, ఎవరికి టార్గెట్ చేస్తున్న ర్యాలీ మాత్రం కాదు. అయితే పోలీసుల భయాలు ఉండొచ్చు, కానీ మేము ఇప్పటికే ప్రచారం ఏం జరుగుతుంది, రెచ్చగొట్టడం ద్వారా అశాంతిని నెలకొల్పి ఇరు వర్గాల మధ్యన ఘర్షణకు తావిచ్చి రాష్ట్రపతి పాలన తీసుకురావడం ద్వారా తెలంగాణను అడ్డుకోవడానికి ఒక కుట్ర జరుగుతుందనే ప్రచారం ఉంది. కాబట్టి దాన్ని మేము గుర్తెరిగే మా యొక్క కార్యాచరణ మాత్రం చాలా శాంతియుతంగా ఉంటుంది. ఎవరి మీద ప్రొవొకేషన్ ఉండదు. మా ర్యాలీని శాంతిగా జరుపుకోవడానికి పోలీసులు అవకాశం ఇవ్వాలని మేము అడగడం జరిగింది. ఒకవేళ అవకాశం మాకు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మేము కూడా కోర్టుకు పోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో భారీ శాంతి ర్యాలీని మాత్రం చాలా శాంతియుతంగా భారీగా జరుపుకోవడానికి తెలంగాణ జేఏసీ కార్యాచరణ ఉంది. ఇక ఓయూజేఏసీ కూడా 7వ తేదీనే సత్యాగ్రహ సభను తలపెట్టింది. నాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి శాంతి ర్యాలీగా వెళ్లి నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో సభను ఏర్పాటు చేస్తామంటున్నారు విద్యార్థి నేతలు. ఈ ఆంధ్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం మొత్తం కూడబలుక్కొని
ఏపీ ఎన్జిఓలు మొదట మాత్రము అవగాహన సదస్సు పెట్టుకుంటాం హైదరాబాద్ అని చెప్పేసి మాట్లాడి తర్వాత దాని సేవ ఆంధ్రప్రదేశ్ పేరుతోని ఒక కుట్రాపూరిత ధోరణితోని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా హింసాత్మక సంఘటనలను చెలరేపే విధంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టే మిలియన్ మార్చ్ 2 పేరుతో కానివ్వండి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి నిజాం కళాశాల వేదికగా మేము కూడా సభ నిర్వహిస్తాం, పక్కన ఎల్బీ స్టేడియంలో వాళ్ళు నిర్వహిస్తామంటున్నారు. 2 గ్రౌండ్ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆ యొక్క దూరాన్ని గమనించి ఒకవేళ అక్కడ ఎలాంటి పరిణామాలన్నా చోటు చేసుకుంటే ఆ జరిగేటువంటి పరిణామాలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిజాం కాలేజ్, ఎల్బీ స్టేడియంల మధ్య కేవలం రోడ్డు మాత్రమే అడ్డుగా ఉంది. మిగతా కార్యక్రమాలకు కూడా అనుమతిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన సేవ ఆంధ్రప్రదేశ్ సభకు నగర పోలీసులు అనుమతించారు. మరి మిగతా కార్యక్రమాలకు అనుమతి ఇస్తారా, ఇవ్వరా? ఒకవేళ అనుమతిస్తే శాంతి భద్రతలను ఎలా కాపాడతారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. వరుస ఉద్యమాలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. నేతల ప్రకటనలతో హైదరాబాద్ లో అభద్రతా భావం ఏర్పడి ప్లాట్లు, ఇళ్లు కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు ఉద్యమాల దెబ్బతో డీలా పడ్డారు. వ్యాపారాన్ని బతికించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్ రియల్టర్లంతా కలిసి జేఏసీగా ఏర్పడి రియల్ ఎస్టేట్ రంగాన్ని బతికించడానికి రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఉద్యమాల దెబ్బ తగిలింది. రాజధాని పరిసరాల్లో రియల్ బూమ్ పడిపోయింది. నేతల ప్రకటనలతో గందరగోళం ఏర్పడడంతో హైదరాబాద్ పై అనిశ్చితి ఏర్పడింది. ఇళ్లు, ప్లాట్ల అమ్మకాలు తగ్గిపోవడంతో రియల్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనేవాళ్లే లేక లబోదిబోమంటున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వాటికి సైతం డబ్బులు వెనక్కిచ్చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రియల్ వ్యాపారులు. దీంతో తమ కష్టాలు చెప్పుకోవడానికి హైదరాబాద్లోని రియల్టర్లంతా కలిసి జేఏసీగా ఏర్పడ్డారు. సేవ్ రియాలిటీ, సేవ్ హైదరాబాద్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని బతికించుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామంటున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రత్యక్షంగా 3 లక్షల మంది, పరోక్షంగా 7 లక్షల మంది బతుకుతున్నారని చెప్తున్నారు రియల్టర్లు. 2009 నుంచి 12 వరకు 3 ఏళ్ల పాటు ఉద్యమాల ఎఫెక్ట్తో తీవ్రంగా నష్టపోయిన రియల్ రంగం 2012 నుంచి కాస్త కోలుకుంటోంది. అంతలోనే మరోసారి ఉద్యమాల దెబ్బ తగలడంతో రియల్ ఎస్టేట్ రంగంలో అనిశ్చితి ఏర్పడింది. సిడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనల వల్ల హైదరాబాద్లో అభద్రతా భావం ఏర్పడి ప్లాట్లు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్తున్నారు రియల్టర్లు. జేఏసీ డిమాండ్ చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది సేవ్ రియాలిటీ ఇన్ హైదరాబాద్. రియాలిటీ అనేది కొంచెం సెన్సిటివ్. సో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినటువంటి బిజినెస్ మ్యాన్ కావచ్చు, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ డిపెండ్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అది దెబ్బతింటుంది. సో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ, నాన్ పొలిటికల్ రాజకీయ పార్టీలు, రాజకీయేతర పార్టీలు ఈ ఏదైతే చేస్తున్నాయో కొంచెం బాధ్యతగా వాళ్ళు ఈ హైదరాబాద్ని సేవ్ చేయడానికి, రియాలిటీని సేవ్ చేయడానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ బైఫర్కేషన్ అనౌన్స్మెంట్ కన్నా బేసికల్లీ ఈ పొలిటీషియన్స్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ వలన కొద్దిగా ఇన్వెస్టర్స్ ముందరికి రావడం లేదు. దీనికి తోడు ఈ ప్రెస్లో కూడా ఏదన్నా చూపించినది మళ్ళీ చూపిస్తూ కొన్ని బ్యాడ్ 1-2 ఇన్సిడెంట్స్ ఆడే బ్యాడ్ జరుగుతుంటాయి. అవే ఇన్సిడెంట్స్ మళ్ళీ చూపించడం వల్ల కూడా ఇన్వెస్టర్స్ కొద్దిగా మనోభావాలు దెబ్బతినడం వల్ల వాళ్ళు కొద్దిగా ఎనిక్కిపోతున్నారు. సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాల్లో తమని లాగద్దని, తమ మానాన్ని తమని బతకనీయండని అంటోంది కొత్తగా ఏర్పడిన రియల్టర్ల జేఏసీ. రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని జేఏసీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు నేతలు. రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నామండి. ఈ 30వ తారీఖు స్టేట్మెంట్ తర్వాత, హైకమాండ్ స్టేట్మెంట్ తర్వాత ఎంక్వైరీస్ కూడా రావట్లేదు మాకు. మా బిల్డర్స్ అందరం కూడా ఒక అయోమయమైన పరిస్థితి అయిపోయింది. సో దీనికి గాను వీఆర్ ఎయిదర్ ఫర్ ఆర్ అగైనెస్ట్ ఫర్ ఇది ఆంధ్రప్రదేశ్. దీని గురించి అదేదన్నా కరెక్ట్గా క్లియర్గా ఉంటే కనుక పొజిషను, స్టెబిలైజ్డ్ పొజిషన్ వస్తే కానీ మేము మళ్ళీ వ్యాపారాలు సాగవు. ఈలోపు మా మీద ఆధారపడిన ఎంప్లాయీస్ కానివ్వండి, వర్కర్స్ కానీ అందరూ కూడా సఫర్ అవుతున్నారు. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్లో డౌన్ అయిపోయినాయి. రాజధానిలో ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రియల్టర్లంతా రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని చెప్తున్నారు రియల్టర్లు.